గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్షత్ ఛానల్. రిషి వస్తుల సోల్మేట్స్ ఆఫ్ డెస్టినీ పార్ట్ 8. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూసేయచ్చు. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతకుముందు రిషి బస్సులో లవ్ స్టోరీకి వచ్చిన వ్యూస్ ఈ స్టోరీకి రావట్లేదు. స్టోరీ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ నుంచి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. రిషి కోపంగా బయటికైతే వెళ్ళిపోతాడు కదా. వసు అంతలా కోప్పడినా తన కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాదు. జగతి అలాగే మహేంద్ర గారు, సారీ వాసవి, వాడి తరపున మేం సారీ చెప్తున్నామమ్మా అని అంటారు. వసు, అయ్యో దీంట్లో నాది తప్పుందండి, ఆ ఫైల్ ఆయనకి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది, అర్థం చేసుకోగలను అని తన రూమ్కి వెళ్ళి బాల్కనీలో నించొని రిషికి సారీ చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. అంజు, వదినా ఐఎమ్ రియల్లీ సారీ, నా వల్లే కదా అన్నయ్య నేను తిట్టారు అని అంటుంది. బస్సు, ఇట్స్ ఓకే అంజు, నేనేం ఫీల్ అవ్వట్లేదు అని అంటుంది. ఇదంతా మహేంద్ర గారు వింటూ ఉంటారు. ఇంకెంతలో ఒకతను పరిగెత్తుకుంటూ గోవర్ధన్ దగ్గరికి వచ్చి, అన్నా అన్నా ఆ ఫైల్ తీసుకొస్తూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి నా దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయిందన్నా అని అంటాడు. ఏంటన్నా చెప్పేది? అవునన్నా, నువ్వు చెప్పినట్టే అప్యూన్ వేషంలో వెళ్ళి ఆ ఫైల్ తీసుకొని వస్తుంటే ఆ అమ్మాయి నా దగ్గర నుంచి ఫైల్ లాక్కొని తీసుకొని వెళ్ళిపోయింది అని అంటాడు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టినావు కదరా అని అంటాడు కోపంగా. ఇంకా రిషికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. తన మైండ్ని సెట్ చేసుకోవడానికి లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఇంకా కొంచెంసేపు తర్వాత ఇంటికైతే వస్తాడు. వసు వాళ్ళ రూమ్లో బుక్స్ ఎక్కడంటే అక్కడ ఉండడంతో ఇంకా వెళ్ళి సర్దుతూ ఉంటుంది. రిషి ఇంతలో లోపలికి వచ్చి, హలో, నీకు చెప్పాను కదా నా వస్తువులు ముట్టుకోవద్దని, నా పని నేను చేసుకోగలను అని అంటాడు. వసు బుక్స్ ఇవ్వతుంటే నేను తీసుకోగలను, అక్కడ పెట్టు అని అంటాడు. బస్సు అని చెప్పి తల ఊపేసి ఇంకా ముజ్జును దగ్గరికి అయితే వెళ్తుంది. జగతి గారు, అందరు డిన్నర్కి రండి అని చెప్పి పిలుస్తారు. అందరు వచ్చి కూర్చుంటారు. అందరికీ వడ్డిస్తూ, ఏంటి వాసవి రాలేదు, అమ్మ వాసవి వాసవి అని చెప్పి పిలుస్తారు. వీటికి ఆ పేరు వెత్తగానే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. బస్సు, ఏంటత్తయ్య గారు అని చెప్పి బయటికి వచ్చి అడుగుతుంది. జగతి గారు, డిన్నర్ చేద్దాం రా అమ్మ అని చెప్పి పిలుస్తారు. బస్సు రిషిని చూసి తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నానని అర్థమయ్యి, నేను తర్వాత తింటాను అత్తయ్య గారు అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. కొంచెంసేపు తర్వాత బస్సు కూడా డిన్నర్ చేసేసి పైకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో తన రూమ్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. పరందామే గారు కాల్ చేస్తూ ఉంటారు. ఇది వదిన ఫోనే, వెళ్ళి వదినకిద్దాం, ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే బస్సు ఫోన్ రింగ్ అవడం చూసి ఫాస్ట్గా వచ్చి ఫోన్ తీసుకొని మా నాన్న అని చెప్పి అంటుంది. ఓకే అని చెప్పి అంజు వెళ్ళిపోతుంది. హలో తాతయ్య చెప్పండి. హలో బసమ్మ, ఈరోజు వస్తానన్నావు కదా, రాలేదేంటి అని అడుగుతారు. అది కొంచెం వర్క్ ఉండడంతో రాలేకపోయాను తాతయ్య, ఆ వర్క్ అయిపోగానే వచ్చేస్తాను అని అంటుంది. సరే వసమ్మ, ఓకే తాతయ్య అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. వసు రిషి రూమ్లోకి వెళ్ళడం చూసి తనకి ఎలాగైనా సారీ చెప్పాలని చెప్పి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే రిషి వసు ఫేస్ మీద డోర్ వేసేసి ఇంకా వెళ్ళి పడుకుంటాడు. అంజు, వదినా నువ్వు నా దగ్గర పడుకుంది పద, మార్నింగ్కి అంతా సెట్ అయిపోతుంది. మా చిన్నన్నయ్యకి కొంచెం కోపం ఎక్కువ, అంతేకాని చాలా మంచోడు అంటూ రిషి గురించి చెప్తుంది. ఎక్కడ వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య గురించి బ్యాడ్గా అనుకుంటుందేమో అని. ఇంకా అంజు వసు ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటూ అలాగే పడుకుంటారు. మార్నింగ్ అవుతుంది. వసు రిషికి ఎలాగన్నా సారీ చెప్పాలని, తనకి ఏమిష్టమో అని జగతి గారిని అడిగి టిఫిన్స్ అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా రిషి రెడీ అయ్యి కిందకైతే వస్తూ ఉంటాడు. మహేంద్ర గారు, శైలేంద్ర డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏంటి రోజు స్పెషల్ అని అంటారు. గౌతమ్ ఇంతలో గుడ్ మార్నింగ్ అంకుల్ అని చెప్పి లోపలికి వచ్చి నాకు ఆకలిస్తుంది అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇంకా బాస్కెట్లో ఉన్న పెసరట్ని చూసి, వావ్ పెసరట్ట ఆంటీ త్వరగా పెట్టండి నాకు ఆకలిస్తుంది అని అంటాడు.
మహేంద్ర గారు నాకు పెట్టు అని చెప్పి పెట్టించుకొని తింటూ వావ్ సూపర్ టేస్ట్ జగతి అని అంటాడు. శైలేంద్ర కూడా అవును నాన్న ఎవరు చేశారు అని అడుగుతారు. జగతి వాసవి చేసింది అని అంటారు. మహేంద్ర గారు సూపర్ అమ్మ వాసవి అంటూ తింటూ రిషి రావడంతో రిషి కమ్ కమ్ టిఫిన్ చాలా బాగున్నాయి అని అంటారు. రిషి ఒక చిన్న స్మైల్ ఇచ్చి కూర్చుంటాడు. జగతి గారు వడ్డిస్తూ ఉంటే గౌతమ్ వాసవి సిస్ అల్లం చట్నీ వేరే లెవెల్ అని అంటాడు. రిషి కోపంగా లేచి నించుంటాడు. జగతి గారు ఏమైందన్నా అని అంటారు. నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని అంటాడు. టిఫిన్ తినేసి వెళ్ళానా అని అంటారు జగతి గారు. క్యాంటీన్లో తినేస్తాను అని చెప్పి వెళ్తూ రే అది ప్లేట్ దాన్ని మళ్ళీ కడుగుతారు నువ్వు క్లీన్ చేసింది చాలు రా వెళ్దాం అని అంటాడు. వసు నేను చేశానని తినకుండా వెళ్తున్నట్టున్నారు అని అనుకుంటుంది మనసులో. ఇంకా గౌతమ్ వస్తున్నాను రా అని అంటాడు. మహేంద్ర గారు అలాగే శైలేంద్ర నవ్వుకుంటూ ఉంటే గౌతమ్ అంకుల్ శైలేంద్ర అన్నయ్య అని అంటాడు. రిషి హార్న్ కొడుతూ ఉంటాడు నాన్ స్టాప్గా. గౌతమ్ బాయ్ ఆల్ అని చెప్పి ఇంకా వెళ్ళి కారు ఎక్కుతాడు. ఇంకిద్దరు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. కొంచెంసేపు తర్వాత రిషి తన వర్క్ చూసుకుంటూ ఉంటారు. మహేంద్ర గారు మే కమిన్ రిషి అని చెప్పి అంటారు. కమ్ డాడ్ అని అంటాడు. మహేంద్ర గారు వెళ్ళి రిషి ఎదురుగా కూర్చొని ఇదిగో టిఫిన్ అని అంటారు. నాకు వద్దు డాడ్ నేను క్యాంటీన్లో తింటాను అని అంటాడు. ఇది మీ మామ్ చేసింది తిను అని అంటారు. సరే అక్కడ పెట్టండి డాడ్ తర్వాత తింటాను అని అంటాడు. మహేంద్ర గారు సరే నీతో ఒక విషయం మాట్లాడాలి రిషి అని అంటారు. చెప్పండి డాడ్. అది వాసవి చాలా మంచిది నాన్న. రిషి కోపంగా తన గురించి నా దగ్గర మాట్లాడాడు డాడ్. అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ అమ్మాయిని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అని అంటాడు. మహేంద్ర గారు రిషి నిజానికి ప్యూన్గా వచ్చిన అతనికి ఫైల్ ఇచ్చింది వాసవి కాదు అంజు. అయినా మన కంపెనీలో ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేసేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళకే తెలియదన్న. అలాంటిది 1 వీక్ అయింది ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చే. తనకెలా తెలుస్తుంది? అందరి ముందు అలా అమ్మాయి మీద చేయి లేపడం తప్పు. పాపం తనని అన్ని మాటలు అనాల్సింది కాదేమో. అది కరెక్ట్ కాదు రిషి అని అంటారు. రిషి తడబడుతూ అయినా ఇందులో నా తప్పేముంది డాడ్. తనే ముందు చెప్పాల్సింది ఆ ఫైల్ తను ఇవ్వలేదని. నేను అలా చేసి ఉండకూడదు అని అంటాడు. మహేంద్ర గారు సరే అట్లీస్ట్ షీ డిజర్వ్స్ ఏ సారీ కదా నీ నుంచి. నా కోసం తనకి సారీ చెప్పు ప్లీజ్ రిషి ప్లీజ్ నాన్న అని అంటారు. రిషి నేనా తనకి సారీ చెప్పాలా? నా ఈగోని పక్కన పెట్టి తనకి సారీ చెప్పాలా? నాకు అంత అవసరం లేదు అని అనుకుంటాడు. మహేంద్ర గారు ప్లీజ్ నాన్న నా కోసం ప్లీజ్ అని అంటారు. రిషి డాడ్ కోసం నా ఈగోని పక్కన పెట్టి తనకి సారీ చెప్పాలా? వీరింత రిక్వెస్ట్ చేయొద్దు డాడ్ నేను చెప్తాను అని అంటారు. మహేంద్ర గారు థ్యాంక్స్ నాన్న అని అంటాడు. ఈవినింగ్ అయితే అందరూ హోమ్ థియేటర్లో కూర్చొని మూవీ చూస్తూ ఉంటారు. రిషి తిను ఎక్కడ రూమ్లో ఉందా లేదే అని అనుకుంటాడు. అంజు వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటే అంజు ఏంటన్నయ్య తను ఎక్కడ? తను అంటే తనే. అదే ఎవరు? ఓ వదినా తనే లోపల ఉంది అని చెప్పి హోమ్ థియేటర్ లోపలికైతే వెళ్తూ ఉంటారు. జగతి గారు బస్సుని ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నిమురుతూ ఉంటారు మూవీ చూస్తూ. అంజు అమ్మ వాటర్ ఇదిగో అని ఇస్తుంది. జగతి గారు అమ్మ వాసవి టాబ్లెట్స్ వేసుకుంది లేగు అని చెప్పి లేపుతారు. వాసవి లేచి రిషిని చూస్తుంది. అంజు వదిన టాబ్లెట్స్. వసు అని చెప్పి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. రిషి ఇప్పుడు దీంతో మాట్లాడాలా అని అనుకుంటూ వెళ్ళి అమ్ము వాళ్ళ దగ్గర కూర్చొని మూవీ చూస్తూ ఉంటాడు. ఇదంతా సాక్షి గమనిస్తూ ఉంటుంది. బస్సు ఏదన్నా మాట్లాడాలనుకుంటున్నారా అని బయటికి వెళ్తుంది. రిషి కరెక్ట్ టైం తనకి ఒక సారీ చెప్పేస్తే అయిపోతుంది అని చెప్పి బయటికి వెళ్తాడు. సాక్షి వాళ్ళిద్దరం వెళ్ళడం చూసి బయటకు వస్తుంది. రిషి బస్సు దగ్గరికి వస్తూ ఉంటే బస్సు కావాలనే వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్తుంది. రిషి ఏంటి సారీ చెప్దాం అనుకుంటే యాటిట్యూడ్ చూపిస్తుందా అని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తాడు. బస్సు ఐఎమ్ రియలీ సారీ
మిమ్మల్ని హర్ట్ చేశాను, ఇంకోసారి ఇలా చేయను అంటుంది. రిషి ఇట్స్ ఓకే, నేను కూడా సారీ, అలా అనకుండా ఉండాల్సింది అని అంటాడు. సాక్షి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నవన్నీ వింటూ ఉంటుంది డోర్ కానుకొని. బస్సు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సోఫాలో పడుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, కింద పడుకోవచ్చా ప్లీజ్ అని అంటుంది. రిషి ఓకే అని అంటాడు. బస్సు థ్యాంక్స్ అని చెప్పి ఇంకా కింద పడుకొని బెడ్ వేసుకొని రిషికి తన ఫేస్ కనపడకుండా చున్నీనైతే కట్టి పడుకుంటుంది. సాక్షి అమ్మో ఏమో అనుకున్నాను ఈ పల్లెటూరు దాని గురించి, అంత కోపంలో ఉన్న వాడిని కూడా సైలెంట్గా సారీ చెప్పి కూల్ చేసేసింది అని అనుకుంటుంది. పరంధామయ్య గారు ఇంకా బయట లాన్లో కూర్చొని ఇంకా సంజయ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా పక్కనే రిషి ఫోటో కనిపించడంతో సరే సంజు గుడ్ నైట్ నాన్న అని చెప్పి కాల్ కట్ చేసేసి ఇంకా ఆ ఫోటో చూసి ఓ రిసెప్షన్ ఫొటోసా, చాలా బాగున్నారు, కానీ అమ్మాయి ఫేసే కొంచెం క్లారిటీగా లేదు, రేపు ఒకసారి వెళ్ళి మాట్లాడాలి, పెళ్ళికి వెళ్ళలేకపోయాను, రిసెప్షన్కి రాలేకపోయాను, ఒకసారి వెళ్ళి పలకరిస్తే బాగుంటుంది, రేపు ఎలాగో సండేనే కదా ఒకసారి వెళ్ళి మాట్లాడేసేద్దాం అని అనుకుని ఇంకా వెళ్ళి పడుకుంటారు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.